మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా సాగుతున్న ప్రచారానికి బ్రేక్ పడింది. మైక్లు బంద్ అయ్యాయి. రెండు రాష్ట్రాల్లో గెలుపును ఇండియా, ఎన్డీఏ కూటములకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇండియా, ఎన్డీఏ కూటములు ప్రచారంతో హోరెత్తించాయి. నేతల అగ్రనేతల ఓటర్లను ఆకర్షించేందుకు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ నెల 20న జార్ఖండ్లో 81 స్థానాలకు, మహారాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఈ నెల 20న రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, గుడ్ ఈవినింగ్. సో మహారాష్ట్రలో మొత్తానికి ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులన్నీ మూగబోయాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 20వ తారీఖు రోజు ఒకే దశలో పోలింగ్ జరగబోతోంది. నవంబర్ 23న ఫలితాలు బయటకు రాబోతున్నాయి. సో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 145 సీట్లు మ్యాజిక్ ఫిగర్ అవసరం. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి చాలా టగ్ ఆఫ్ వార్ మాత్రం నడిచిందని చెప్పాలి. ఏకంగా ప్రధానమంత్రి ఇటువైపు, అటు రాహుల్ గాంధీ, సో ఇద్దరు పోటాపోటీగా ప్రచారాలు చేశారు. అటు మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటముల మధ్య కూడా ప్రధానమైనటువంటి ఒక పోటీ మాత్రం నెలకొన్నదని చెప్పాలి. మహాయుతిలో బీజేపీ, ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, అట్లాగే శివసేన ఏక్నాథ్ షిండే, మన్సే, అట్లాగే ఆర్పీఐ సహా 8 పార్టీలు ఉంటే, మహావికాస్ లో మాత్రం మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఇటు శివసేన ఉద్ధవ్ ఠాక్రే సహా ఇంకా కొన్ని పార్టీలు కూడా, అంటే ఇంకా కొన్ని ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పార్టీలు కూడా ఉన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒక హోరాహోరీగా మాత్రం ఎన్నికల ప్రచారం జరిగిందని చెప్పాలి. చివరి రోజు ఈ రోజు ఇంకా మరింతగా వేడెక్కింది. ప్రత్యర్థుల వైఫల్యాలు ఏంటి అంటూ కూడా ఒకరిపై ఒకరు వైఫల్యాలను కూడా ఎత్తిపుచ్చుకున్నారు. అంటే దీంట్లో భాగంగా ఇప్పటికే అంటే విపక్షాలు ఏవైతే ఉన్నాయో అక్కడ లోకల్ గా వచ్చినటువంటి ప్రకటనలు కొన్ని ఏవైతే యాడ్స్ ఉన్నాయో యాడ్స్ రూపంలో కూడా కొంత వార్ జరిగింది. ఇదే సమయంలో కర్ణాటక పథకాల పైన కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రకటనలను సిద్ధరామయ్య తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పాలి. ఇటు భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటూ కూడా ఇక్కడ ఫెయిల్యూర్స్ ని అక్కడ ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేసింది. అంటే ఇక్కడ 6 గ్యారెంటీల అమలు కేవలం బూటకం మాత్రమే అంటూ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని, అట్లాగే కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని లోపాలను ఎత్తి చూపడం జరిగింది. అంటే దీంట్లో భాగంగా అటు విపక్షాల హయాంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని ఘటనలు కూడా మహాయుతి సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కొన్ని మాటలు కూడా చెప్పడం జరిగింది. ఇక ముంబై ఉగ్రదాడులు మొదలుకొని కోవిడ్ కిట్ కుంభకోణం వరకు చాలా అంశాలను కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలో మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా పాల్గొనలో జరిగినటువంటి ఏదైతే సాధువుల సంబంధించినటువంటి మర్డర్ ఉందో అది రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సిబిఐ విచారణను కూడా ఉద్ధవ్ ఠాక్రే నిలిపివేశారు. ముంబై రైలు పేలుళ్లు గాని, అంబానీటికి బెదిరింపులు గాని, అవినీతి ఆరోపణల్లో ఇవన్నీ కూడా పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అటు మహాయుతి ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతికి సంబంధించినటువంటి ఎంవీఏ కూడా ప్రకటనలు ఇచ్చింది. అంటే వార్తా పత్రికల్లో ఈ రోజు ఎక్కడికక్కడ ప్రకటనలతోటే ఒకరినొకరు ఎత్తిపోసుకున్నారనే చెప్పాలి. ఎటెండన్ కేసులు గాని, మహిళల పైన వచ్చినటువంటి నేరాలు గాని, ఇంకా శివాజీ విగ్రహం మరి ముఖ్యంగా కూలిపోయినటువంటి విగ్రహం ఏదైతే ఉందో దాని విషయంలో కూడా చాలా అవినీతి జరిగిందంటూ కూడా దాన్ని ప్రధానంగా అటు ఎత్తి చూపడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఓవరాల్ గా చివరి రోజు మాత్రం ప్రచారం చాలా తీవ్రంగా జరిగింది. పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు మొత్తం కూడా ఈ రోజు ప్రచారం చాలా తీవ్రంగా చేశారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో కూడా రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి ఏవైతే లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ కూడా మహారాష్ట్ర నుంచి వెళ్లిపోయినాయి అంటూ కూడా ఆరోపించారు రాహుల్ గాంధీ. అటు ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ కూడా, ఎస్పీ అంటే శరద్ పవార్, సో ఆయన కూడా పూణే, అహిల్యానగర్ లో ప్రచారం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ శ్రీకాంత్ చెప్పండి, ఎన్డీఏ ఇండియా కూటమి వాళ్ళు జోరుగా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీల బలబలాలు ఎలా ఉన్నాయి? ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు?
యా, గెలుపోటములు ఇక ప్రజా తీర్పు ఎట్లా ఉంటుంది అన్నది మాత్రం చూడాలి. సో ప్రచారం మాత్రం అయిపోయింది. బట్ ప్రచార శైలిలో మాత్రం ఇద్దరు ఎక్కడ ఎవరికి తగ్గకుండా ప్రచారం చేశారని చెప్పాలి. ఈ మధ్య కాలంలో మనం చూసాం, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ గెలుస్తుందన్నటువంటి ఒక ధీమా రావడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా హర్యానా కాంగ్రెస్ ఖచ్చితంగా హర్యానాలో జెండా ఎగరేస్తుందంటూ కూడా చాలా కీలకంగా, అంటే అందరూ కూడా ఒక నమ్మకానికి రావడం జరిగింది. బట్ అట్లా నేపథ్యంలో అనూహ్యంగా కొంత ట్రెండ్ మారేసరికి ఉదయం 11-12 గంటల ప్రాంతానికి అక్కడ హర్యానాలో ఆల్ ఆఫ్ సడన్ గా భారతీయ జనతా పార్టీ టర్న్ తీసుకుంది. సో ఎగ్జిట్ పోల్స్ ని, అంచనాల్ని మొత్తం కూడా తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందేమో అనుకున్నటువంటి హర్యానాలో అక్కడ రెజ్లింగ్ లో కూడా చాలా వ్యతిరేకత ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకత రావడం జరిగింది. సో ఈ వ్యతిరేకత అక్కడ హర్యానాలో మాత్రం కొంత కనిపించలేదు. దేశవ్యాప్తంగా హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తా అనుకుంటే, బట్ ఆ తప్పిదాలు ఇక్కడ మాత్రం లేకుండా కొంత కాంగ్రెస్ జాగ్రత్త పడ్డది మాత్రం కనిపించింది. బట్ భారతీయ జనతా పార్టీ కూడా పక్కనే ఉన్నటువంటి తెలంగాణ, కర్ణాటకలను ఎగ్జాంపుల్ చూపిస్తూ ప్రతి ప్రచారంలో కూడా కర్ణాటకలో మహారాష్ట్రలో ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలి అన్నటువంటి దిశగా అయితే అడుగులు వేస్తోంది. సో చూడాలి, 23 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉండబోతోంది అన్నది మాత్రం వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి మాత్రం పెద్ద సెషన్ మాత్రం అయిపోయింది, ఎన్నికల ప్రచారం అయిపోయింది. ఇక ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండబోతోంది అన్నది కూడా చూడాలి. అంటే మీరు అన్నట్టు ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతుంది అన్నది మాత్రం చూడాలి. 145 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఎవరికి వస్తుంది అన్నది మాత్రం చూడాల్సిందే. ఎందుకంటే అటు మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటముల మధ్య చాలా తీవ్రమైనటువంటి పోటీ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు, అంటే ఇక్కడ కీలకమైనటువంటి నాయకత్వం కూడా రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి. అటు శరద్ పవారు, ఇటు అజిత్ పవారు ఇద్దరు రెండుగా విడిపోయారు. ఎన్సీపీ అజిత్ పవార్ ఎన్సీపీ అయిపోయింది, ఎన్సీపీ శరద్ పవార్ ఎన్సీపీ అయిపోయింది. ఇక మరోవైపు శివసేన కూడా రెండుగా విడిపోయింది. అటు ఏక్నాథ్ షిండే శివసేన ఒకటి మారిపోయింది, ఉద్ధవ్ ఠాక్రే శివసేనగా ఒకటి మారిపోయింది. సో ఇక్కడ పొలిటికల్ సినారియోలు చాలా చేంజెస్ ఉన్నాయి. బట్ అసలు గెలుపు ఎవరికి ఉంటుంది అన్నది మాత్రం వెయిట్ చూడాల్సిందే. సో ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉండబోతున్నాయి అన్నది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.